హాయ్ అండి. ఎలా ఉన్నది మా పప్పి? చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడు. వాడు నడక, వాడు పడుకోవడం. ఇక్కడ వాడికి ఎర్లీ మార్నింగ్ అనమాట, 6 అయింది. వాడికి చాలా ఆకలి. ఎందుకంటే ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదా మీకు అంటే ఇప్పుడు చూపిస్తాడు చూడండి. ఆ ప్యాకెట్ వచ్చి 3 kgs అనమాట. అది మనం కొలత ప్రకారం పెట్టాలన్నమాట. 3 గుప్పెట్లు ఫస్ట్ అన్నారు 2 గుప్పెట్లు పెట్టాలి, 3 పూటలు పెట్టాలి అని చెప్పారు డాక్టర్ గారు. అంటే పాపం కొంచెం వాడికి ఏం సరిపోవట్లేదు. మధ్య మధ్యలో బోన్స్ పెడుతున్నాం, అదే మిల్క్ బోన్స్ ఉంటాయి కదా అవి, కాల్షియం బోన్స్, ఇవి అన్నీ తింటున్నాడు. మధ్యలో మళ్ళా పెరుగు పెడుతున్నాం. అంటే ఎక్కువ పెట్టకూడదంట చిన్నపిల్లలకి. అందుకనేసి ఇవి 2 గుప్పెట్లు పెట్టమన్నారు. ఫస్ట్ పెట్టమంటే మళ్ళా 2 days అయిన తర్వాత వాడికి ఆకలి తీరట్లేదు. ఎందుకంటే కొంచెం ఆకలి ఎక్కువ అనుకుంటా ఈ గోల్డెన్ రెట్రీవర్కి. అందుకేం చేశానంటే డాక్టర్ గారికి మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి అసలు ఆకలి తట్టుకోలేకపోతున్నాడు, నిజంగా బిస్కెట్లు పెట్టేవే వాడికి సరిపోవట్లేదు కడుపుకని చెప్తే 4 పూటలు పెట్టమన్నారు. 4 పూటలు పెట్టినా సరే వాడికి సరిపోవట్లేదు. అప్పుడు మళ్ళా ఒక 5 days తర్వాత మళ్ళీ ఫోన్ చేసాం. అండ్ అసలు సరిపోవట్లేదు అంటే, అయితే 3 గుప్పెట్లు పెట్టండి సరిపోతుంది, 4 పూటలు 3 గుప్పెట్లు పెట్టండి అని చెప్పారు. మధ్య మధ్యలో ఏదైనా పాలు పెడతామంటే పాలు అసలు కుక్కకు పెట్టకూడదు అని చెప్పారనమాట. అందుకు పాలు పెట్టట్లేదు, పెరుగు మాత్రం పెట్టమన్నారు. అది కూడా రైస్ పెట్టొద్దన్నారు. 9 అంటే మినిమం 6 నెలల వరకు రైస్ పెట్టొద్దన్నారు. వాడికి ఆకలి ఏం తీరుతుంది, ఆ బిస్కెట్లు ఏం తీరుతాయి అని నా బాధ అనమాట. చాలాసార్లు ఆయన ఫోన్ చేసి విసిగించేదాన్ని. వాడికి ఆకలి సరిపోవట్లేదు, ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు అని చాలా బాధపడేదాన్ని. అలా కొంచెం కొంచెం పెరుగు పెంచడం. ఆయన అన్నారు మినిమం ఒక 15 days వచ్చిన తర్వాత ఇడ్లీ పెట్టండి అన్నారు. అమ్మయ్య అనేసి బిస్కెట్లు పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ ఇడ్లీ 2-3 ఇడ్లీ పెట్టేదాన్ని, 2 పెట్టేదాన్ని, 3 పెట్టేసేదాన్ని. అమ్మయ్య పెట్టమన్నారనే 3 పెట్టామంటే డాక్టర్ గారు అన్నారు అంత ఓవర్గా పెట్టకూడదండి, ఎందుకంటే పప్పి కదా తట్టుకోలేదు, దానికి అంటే ఇంత తినాలనేది తెలియదు దానికి, అందుకనేసి తక్కువ పెట్టండి, మరీ ఎక్కువ పెడితే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. అప్పుడు మళ్ళీ అయ్యో అనుకుని మళ్ళీ 2 ఇడ్లీ పెట్టి, మార్నింగ్ బిస్కెట్లు పెట్టేదాన్ని, మళ్ళీ ఇడ్లీ పెట్టి దాంట్లో పెరిగేసేదాన్ని. పెరిగి పోసి మళ్ళీ 11 ఎప్పుడు అవుతుందో పాపం వీడికి ఆకలేస్తుంది. మధ్యలో బోన్ ఇచ్చేదాన్ని. ఆ బోన్ ఎంతసేపు నిమిషంలో తినేసేవాడు అనమాట. చిన్నగా ఉంటాయి కదా ఆ బోన్స్ అనమాట, మిల్క్ బోన్స్ అనేసి. నెక్స్ట్ కాల్షియం బోన్ ఒకటి, అది సరిపోవట్లేదని పెద్దది తీసుకున్నాం. అదైతే అలా అంటే ఇంకేదో ఒకటి నోట్లోనే ఉండాలి, లేకపోతే మట్టి తినేస్తాడు. నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా ఆకులు తినేస్తాడు, పువ్వులు తినేస్తాడు, ఏది దొరికితే, లేకపోతే నా చేతులు పెట్టి కొరికేసుకుంటాడు. అంత అనమాట, అంతలా ఉంటున్నాడు అనేసి ఇంకా తట్టుకోలేకనే. ఎందుకంటే వాడిని ఆకలితో ఉంచడం అస్సలు ఇష్టం లేదు. చూడండి బెదిరిస్తుంటే కిందకి దిగేసి ఆ గేటు దగ్గర ఉండే మట్టి అంతా తినేస్తున్నాడు అనమాట. ఎంత కాపలా కాయవలసి వస్తుంది. చంటి పిల్లోడిని ఎలా చూసుకుంటున్నామో సేమ్ అలానే చూసుకోవాల్సి వస్తుంది. వాడు అల్లరి, వాడు ఇంకా ఖాళీగా ఉంటే నా చేతులు నోట్లో పెట్టుకుని కొరుక్కోవటం, లేకపోతే నిజంగా చాలా భరించేదండి. వాడి పళ్ళు చిన్నగా ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉండేవి చేతులు. అంటే కొన్ని డ్యామేజ్ కూడా అయ్యే చేతులేవి. కానీ ఏంటంటే చిన్నతనం మీద వాడు చేసే చేష్టలు చూడండి. నన్ను పరిగెట్టిస్తున్నాడు అనమాట. పువ్వు తీసుకుంటే నా వెనకాల వస్తుంది కదా అని. ఎందుకు వాడి నోట్లో ఏమీ ఉండదు చూడండి. దొంగ విధవ. వాడు ఆటలు ఆడటం అన్నా పరిగెట్టించడం అన్నా చాలా ఇష్టం అనమాట. వాడు చేసే వేషాలకి ఇదంతా కష్టం అనిపించట్లేదు, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది వాడు వచ్చిన దగ్గర నుండి. వాడు తింటే చాలు, వాడు మాతో హ్యాపీగా ఉంటే చాలు అనే ఫీలింగ్తో చాలామంది అడుగుతున్నారు బోన్ పెట్టండి, బిస్కెట్లు పెట్టండి అని చెప్తున్నారు. కానీ మేము అన్నీ పెడతాం, కానీ పాలు మాత్రం పెట్టకూడదటండి, జుట్టు ఊడిపోతుందట. డాక్టర్ గారే చెప్పారు. వీడికి పెట్టే ప్రతిదీ డాక్టర్ గారు అబ్జర్వేషన్లో ఉండే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ పెడితే అంటే మోషన్స్ కూడా అయిపోతాయంటండి చిన్నపిల్లలకి పాలు పెడితే. పెరుగు మాత్రం ఎంత పెట్టినా పర్వాలేదు అన్నారు. అమ్మయ్య అనుకొని పెరుగు పెడుతున్నాను. వీడి వేరియేషన్స్ చూడండి. వాడు మా బాబు కారు ఎక్కాడు అనేసి ఎక్కడానికి చాలా తొందరగా కలిసిపోయాడు అనమాట మాలో. ఇంకా నేనే అమ్మ అన్నట్టు ఫీల్ అవుతాడు. ఇంకా నా దగ్గర ఎక్కువ ఉంటాడు. ఆ గొలుసు తీసుకుంటాడు, అది కట్టేది కూడా వాడికి తెలియదు అనమాట, అంత అమాయకుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ పువ్వులు దొంగతనం చేయాలని నేను పక్కనే కూర్చున్నాను. వాటిని ఎలాగోలా దొంగతనం చేయాలని ప్లాన్ వేసాడు.
కానీ వర్కౌట్ అవ్వలేదు. కిందకి దిగి పైకి ఎక్కేటప్పుడు జారిపోయాడు అనమాట. అక్కడ కవరింగ్ చేస్తున్నాడు అనమాట. చూడండి, పడిపోయినట్టు కాకుండా ఏదో పడుకున్నా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. చూడండి ఆడి ఫేసు. అక్కడ ఏదో వస్తువు కొరికేసేదో పాడు చేసేదో ఏదో కనిపించింది. చూడండి ఎంత స్లోగా చాలా క్యూట్గా వస్తాడు. చూడండి ఇక్కడ ఎంత బాగుంటాడో. అది చూడండి వాడి నడక, వాడు ఎంత బాగుంటాడో. నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను, దీనికంటే ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎలా ఉంది మా విక్కీ, ఎలా ఉన్నాడో కామెంట్స్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, లైక్ కూడా చేయట్లేదు. ఓకేనా? మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాకుండా నా చేతిలో టాలెంట్ అని నా ఛానల్ ఇంకొకటి ఉంది, అది కూడా ఫాలో అవుతూ ఉండండి. దాన్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. మీరు కూడా మాతో పాటు హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.